హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ పచ్చడి చేశాము. అది ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి. సో ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా తీసుకున్నాను. చెక్క, లవంగం, యాలకులు, ధనియాలు, జీలకర్ర, అట్లనే గసగసాలు, తర్వాత మెంతులు, ఆవాలు తీసుకున్నాను. నేను 2 కేజీల చికెన్కి ఇవి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను, మరీ ఘాటుగా కాకుండా. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వీటినన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకుని మంచి పొడిగా పట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఆవాలు, మెంతులు మంచిగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ అయితే ఆవాలు వేయిస్తున్నాను. అవి కొంచెం చిటపట అనే వరకు కూడా మనము ఫ్రై చేయాల్సి ఉంటుంది. కానీ మంటను మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా రోస్ట్ అవుతుంది అన్నమాట లోపల వరకు. అలానే మెంతులు ఇవి వేగుతున్నప్పుడు కూడా మంచి అరోమా వస్తాయి. సో పచ్చడి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఏ పచ్చడిలో అయినా ఇవి యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ వల్లే పచ్చడి టేస్ట్ పెరుగుతుందని నేను అనుకుంటా. మోస్ట్లీ నేను పెట్టే పచ్చళ్ళన్నింటిలో కూడా వేస్తాను అనమాట. నెక్స్ట్ హోల్ గరం మసాలా వేస్తున్నా. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రోస్ట్గా ఫ్రై చేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. అన్నింటినీ కూడా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసి కళాయి పెట్టి ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనం చికెన్ని ఇందులో ఫ్రై చేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా కడిగి దాంట్లో పసుపు, ఉప్పు ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. నేను చెప్పాను కదా 2 కేజీల చికెన్ తీసుకున్నాను. సో దాంట్లో ఉప్పు వేస్తున్నా, పసుపు కూడా వేసి మంచిగా రెండింటిని ముక్కకు పట్టేలాగా కలపాలన్నమాట. అప్పుడు మనం పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్ వేసినా మనం వేయించేటప్పుడు వేస్తే ఏమవుతుందంటే ముక్కకు అది పట్టి ఉప్పు చప్పదనం లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకని ముందే నేను కడిగిన ముక్కలకి ఉప్పు, పసుపు అనేది పట్టిస్తున్నా. దాని తర్వాత కాసేపు ఆగి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే చికెన్లో మనం రిమైనింగ్ పౌడర్స్ అన్నీ కలుపుకొని కూడా, అంటే కార్న్ఫ్లోరు, మసాలాలు అన్నీ కలిపి కూడా పకోడీలా కూడా వేసుకోవచ్చు. అది కూడా సూపర్ ఉంటుంది. నేను ఇంకొకసారి చేసి చూపిస్తా. సో ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. ఇంకొంచెం హీట్ అవ్వాల్సి ఉంది, అందుకే మంటను అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు దాంట్లో చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లోనే లోపల వరకు ఉడికే వరకు ఉంచి ఫ్రై చేసుకోవాలి. మంట హైలో పెట్టి వేస్తే ఏమవుతుందంటే పైన అంత క్రిస్పీగా అయిపోతుంది కానీ లోపల అంత ఉడకదనమాట. అందుకని నేను ఏం చేశాను అంటే మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా వేయించాను. వెల్లుల్లిపాయలు, అల్లం కూడా ఈలోపు పేస్ట్ పట్టుకుందాం. అవి వేగటానికి టైం పట్టిద్ది కాబట్టి. సో 2 కేజీలకి నేను అల్లము ఒక 2 గుప్పెళ్ళ అల్లము, 2 గుప్పెళ్ళు వెల్లుల్లిపాయ తీసుకున్నాను. నా మెజర్మెంట్స్ అంటే నేను మరీ పక్కా మెజర్మెంట్స్ అలాగా కాదండి, నేను చూసుకుని కలుపుతున్నాను అనమాట. నాకు తెలుస్తుంది ఎంతైతే సరిపోతుంది అని. సో 2 గుప్పెళ్ళు వేసాను నేనైతే అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. సో అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలన్నమాట. మొత్తం అలా వేయించేసి తీసేసాను. ఇవి కూడా చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట మామూలుగా తింటేనే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అల్లాన్ని చూసారా, ఒక ముద్ద, ఒక మన హ్యాండ్ఫుల్ ఆఫ్ అల్లం ముద్ద, అలానే వెల్లుల్లిపాయ ముద్ద, 2 కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్, అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో దాంట్లో ఉన్న పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది, మనకి తెలుస్తుంది అన్నమాట, మంచి స్మెల్ రావటము. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అది కూల్ డౌన్ అయ్యాక చల్లారిన తర్వాత మనము పచ్చళ్ళలోకి రిమైనింగ్ పౌడర్స్ యాడ్ చేసేసి కలిపేయటమే. సో అవి పౌడర్స్ అన్నమాట, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న. కారం 2 కప్స్ పడుతుంది. అలానే సాల్ట్ కూడా
1 కప్ పడుతుంది. అది ఆవు పిండి ఒక 1 కప్పు, మసాలా పౌడర్ కూడా 1½ కప్పు పడుతుంది. సో ఈలోపు అది ఫ్రై అవుతుంది కదా. నేను వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు కోర్స్గా పట్టాననమాట. సో ఆ వెల్లుల్లి పలుకులు కూడా వేగి పచ్చళ్ళలో బాగుంటాయి. మరి మెత్తగా పట్టకుండా పేస్ట్ విడివిడిగా పట్టాను అందుకని. సో అవి బాగా వేగిపోవాలి, మనకి కలర్ మారే వరకు కూడా వేయించాలి ఆయిల్లోనే. మనం ఏదైతే చికెన్ వేయించామో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో వేయించేస్తున్నా. తర్వాత మనకి ఆయిల్ ఎంత పడుతుందో చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు పచ్చడిలో. ఇప్పుడు ఉన్న ఆయిల్, ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కాబట్టి దాంట్లోనే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేయించేసాను అనమాట. నేను ఆయిల్ అయితే పల్లి ఆయిల్ తీసుకున్నానండి. అది బాగుంటాయి పచ్చళ్ళు, దేనికైనా కానీ మంచి స్మెల్ వస్తుంది. రిఫైన్ ఆయిల్ అయినా వాడచ్చు, నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను అనమాట. సో బాగా వేగిన తర్వాత నెక్స్ట్ చల్లారబెట్టి ఇవన్నీ కలుపుదాం. పచ్చడి టేస్ట్ అయితే మామూలుగా రాలేదు, ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది కలుపుతున్నంతసేపు. సో చల్లారింది, మనం వేయించుకున్న ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ పేస్ట్ అనేది, ఈ పౌడర్స్ అనేవి యాడ్ చేద్దాం. ఫ్రై చేసిన ముక్కలు కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ పేస్ట్ అంతా కలుపుకొని చికెన్ ముక్కలకి పట్టిద్దాం అన్నమాట. ఇది ఆవు పిండి, దాంట్లోనే నేను మెంతులు కూడా పౌడర్ చేశాను కాబట్టి ఆ 2 కలిపి వేస్తాను అన్నమాట. దాని తర్వాత కారం, మసాలా పౌడర్లు ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేయటమే. నేనే వీడియో తీస్తూ చేసిన వల్ల మీకు కొంచెము స్లోగా అనిపిస్తుందేమో కలపటం అదంతాను. నేనే వీడియోతో కలుపుతున్నాం అన్నీ. మొత్తం ఆయిల్ అంతా అవి పీల్చుకునేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవటం. చాలా ఈజీ అండి చేసుకోవటం ప్రాసెస్. అన్నీ మనకి రెడీగా ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది పచ్చడి. టేస్ట్ కూడా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే. ఎందుకంటే మా వాళ్ళందరూ నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. కారం 2 కప్స్ కారం యాడ్ చేశాను. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఒకవేళ కారం సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు మనం టేస్ట్ చూసిన తర్వాత. నేను సుమారు వేస్తున్నాను అనమాట. నాకైతే 2½ కప్ పట్టింది. మళ్ళీ నేను ఒక ½ కప్ కూడా మళ్ళీ యాడ్ చేశాను. కారం అంటే అంత మంట లేదు కారం, అందుకని మళ్ళీ ఒక ½ కప్ యాడ్ చేయాల్సి వచ్చింది. తర్వాత యాడ్ చేశాను అనమాట. సాల్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, సరిపోయినంతే వేసుకొని. ఒకవేళ ఏమన్నా కొంచెం తక్కువ ఉన్నా వేసుకోవచ్చు. ఎక్కువైతే ఇబ్బంది కానీ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ ఇది మొత్తము మళ్ళీ పేస్ట్ ఆ చికెన్కి పట్టించేయాలన్నమాట. చికెన్కి పట్టించి మొత్తం అదంతా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం తీసుకొని దాన్ని కూడా కలపాలి. సో పుల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అరౌండ్ 1 మంత్ ఇది నిల్వ కూడా ఉంటుంది, స్టోర్ చేసి పెట్టుకుంటే పాడవదు. ఈ పేస్ట్ అనేది ఇప్పుడు చికెన్ ముక్కల్లో వేసాం కదా, దీన్ని మొత్తము చికెన్కి పట్టేలాగా కలపాలి. ఎక్కువ ఆయిల్ వేయలేదు, తర్వాత యాడ్ చేయొచ్చని. ఏదైతే మనం మిక్చర్ కలిపామో అది వరకే దానికి పట్టే వరకు కలిపాము. ఆయిల్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది చికెన్ ఫ్రై లాగా ఉంది, చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది అనమాట. అంత బాగుంది, మామూలుగా లేదు. ఇది మొత్తము కూల్ అవ్వాలి, ఎందుకంటే కొంచెం వేడిగానే ఉంది. చికెన్ అన్నీ ఫ్రై చేసి ఉన్నాయి కదా, అది మొత్తం చల్లారిపోయి మా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం నిమ్మకాయ రసం యాడ్ చేయాలి. దీనికి నేను 6 నిమ్మకాయలు తీసుకున్నా, పెద్దవే. 6 నిమ్మకాయల రసాన్ని దీంట్లో కలపాలన్నమాట. సో కొంచెం ఆయిల్ కూడా నేను తర్వాత యాడ్ చేసి ఉంచాను కదా, ఇప్పుడు సరిపోయింది. ఆ గ్రేవీ ఆయిల్ అంతా సరిపోయింది. ఇప్పుడు దీనికి నిమ్మకాయల రసం తీసి పెట్టుకొని దీంట్లో కలుపుతున్నాం అన్నమాట. మా పిల్లలు వెయిటింగ్ దీని టేస్ట్ ఎప్పుడు చేయాలని. సో మా వారు టేస్ట్ చేస్తున్నారు, చాలా బాగుందని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.